అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు చికెన్తోని కోఫ్తా కర్రీ తయారు చేస్తున్నాను. చికెన్ 1 కిలో తీసుకున్నాను. ఇప్పుడు దీనిని మిక్సీలో కీమాలాగా చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కీమాలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్, 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి 1/2 స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా పుదీనా వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ విధంగా రౌండ్గా కట్టుకోవాలి. రౌండ్గా కట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇందాక కోఫ్తా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ 1 కప్ వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. సగం స్పూన్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్ కారం వేసుకుందాం. టమాటాలు మిక్సీ వేసి వేసుకుందాం. 1 కప్పు పెరుగు వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకుందాం.